నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో ఇప్పుడు ఒక పెను సంచలనం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు అమెరికా విధించిన కఠినమైన ఆంక్షలు. వీటి మధ్య రష్యా ఆర్థిక వ్యవస్థ మెల్లమెల్లగా కుప్పకూలుతోంది. దానికి తాజా ఉదాహరణే ఇది. రష్యాలో రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన లుకోయిల్ కంపెనీ ఇప్పుడు తన అంతర్జాతీయ ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెట్టేసింది. అమెరికన్ ఆంక్షల ఒత్తిడికి తలొగ్గి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కుదించుకోవాలని ఈ దిగ్గజ చమురు సంస్థ నిర్ణయించింది. 2022లో యుద్ధం మొదలైన తర్వాత ఆస్తుల అమ్మకానికి సిద్ధమైన తొలి పెద్ద కంపెనీ ఇదే. అసలు ఆ ఆంక్షలు లుకోయిల్ను ఎంతలా దెబ్బతీశాయి? ఈ నిర్ణయం రష్యా యుద్ధ ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రపంచంలో ఎనర్జీ పాలిటిక్స్ హాట్ గా నడుస్తున్నాయి. సామ్రాజ్యంపై అమెరికా హ్యామర్ పడింది. రష్యాకు సెకండ్ బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ లుకోయిల్ ఇప్పుడు అమెరికన్ ఆంక్షల హీట్ తట్టుకోలేక తమ ఇంటర్నేషనల్ అసెట్స్ ను సేల్ చేయబోతోంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ప్లాండ్ వేలో ఆస్తులు అమ్ముతున్న ఫస్ట్ కంపెనీ ఇదే. లుకోయిల్ ఏం చెప్తోంది? ఓఎఫ్ఏసి విన్ డౌన్ లైసెన్స్ కింద ఈ సేల్ జరుగుతుంది. కొనే వాళ్ళ కోసం బిడ్డింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అసలు ఆంక్షలు ఎందుకు? అక్టోబర్ 22న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా బిగ్గెస్ట్ ఆయిల్ కంపెనీలు లుకోయిల్, రోస్నెఫ్ట్లపై శాంక్షన్స్ విధించారు. ఈ రెండు కంపెనీలే రష్యాలో 50% క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తాయి. బ్రిటన్ కూడా 44 షాడో ట్యాంకర్స్ తో పాటు వీటిని బ్యాన్ చేసింది. టార్గెట్ ఒక్కటే, క్రూడ్ ఆయిల్ ద్వారా రష్యాకు వచ్చే డబ్బును కట్ చేయాలి, యుద్ధ ఖర్చులకు ఫండింగ్ ఆపాలి. లుకోయిల్ ఎక్కడుంది? ఈ కంపెనీ వరల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ లో 2% వాటా కలిగి ఉంది. దీనికి ఇరాక్ వెస్ట్ కుర్నాటూలో బిగ్గెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఉంది. 75% షేర్ దీందే. బుల్గేరియాలోని బాల్కన్ రీజియన్ లో ఉన్న బిగ్గెస్ట్ రిఫైనరీ కూడా లుకోయిల్దే. రొమేనియా, కజకిస్తాన్, సెంట్రల్ ఆసియాలో కూడా దీనికి బిజినెస్ నెట్వర్క్ ఉంది. ఈ సేల్ రిజల్ట్ ఏంటి? అమెరికా ఆంక్షల ఎఫెక్ట్ చాలా డీప్ గా ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ లో ఏ కంపెనీ కూడా లుకోయిల్ లేదా రోస్నెఫ్ట్ తో బిజినెస్ చేయలేదు. ఒకవేళ చేస్తే వాళ్ళపై కూడా అమెరికన్ శాంక్షన్స్ పడతాయి. రష్యాకు వచ్చే బడ్జెట్ లో 40% ఆయిల్ అండ్ గ్యాస్ ద్వారానే వస్తుంది. ఈ రెవెన్యూ ఇప్పుడు డైరెక్ట్ గా హిట్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ పాలిటిక్స్ ఇప్పుడు యుద్ధాన్ని డిసైడ్ చేయబోతున్నాయి. రష్యాకు ఇది బిగ్ లాస్.